కృష్ణాంజనేయులు గారు, జరిగింది ప్రమాదమా లేదా కుట్ర కోణమా అనేటువంటి విచారణ జరుగుతుంది. గతంలో అంటే మనం చూసుకున్నా కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఇప్పుడు కాదు, ఎన్నో ఏళ్ళుగా కూడా ప్రజలు భక్తులు వస్తూనే ఉన్నారు, వాళ్ళకు అంచనా ఉంటుంది. కానీ ఇలా జరగడాన్ని మాత్రం బాధాకరంగా తీసుకోవాలి. విచారణ జరుగుతుంది. ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు మనం చూద్దాం ఖచ్చితంగా. రైట్, విజయలక్ష్మి గారు మీరేమంటారు? క్యూ లైన్లో ఎన్ని గంటలైనా మేము వేచి ఉంటాము, కానీ ఈ సిస్టమ్ని తీసుకొచ్చింది గత వైసీపీ ప్రభుత్వమే అని కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తున్నారు. ఈ టికెట్ సిస్టమ్, టోకెన్ సిస్టమ్ 10 రోజులు పెట్టడాన్ని, ఏదైతే ఆగమ శాస్త్రాల ప్రకారం వెళ్లకుండా కూడా ఇలా 10 రోజులు పెట్టి కమర్షియల్గా కూడా భక్తుల్ని చూస్తున్నారు. దేవుణ్ణి, భక్తుల్ని అందరినీ కమర్షియల్గా చూస్తున్నారు, భక్తిభావంతో లేదు. ఈవెన్ ఇందాక కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో నేను సీఎం అయినా, నేను అధికారిని అయినా, నేను అధికారంలో ఉన్నా, దేవుడి విషయం దగ్గరికి వచ్చేసరికి నేను ఒక సామాన్య భక్తుల్లాని ఆలోచిస్తా, జరిగిన తప్పుకు అందరూ బాధ్యత తీసుకోవాలని మాట్లాడారు. మీ కామెంట్ ఏంటి? నమస్కారం అండి. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే అసలు ఒక తొక్కిసలాట, ఒక ఏకాదశి, ద్వాదశి దేవుణ్ణి దర్శించుకోవడం కోసం క్యూ లైన్లలో జరిగినటువంటి సంఘటన కాదు. ఇంకా పోనీ పొలిటికల్ ఇష్యూలో ఏదైనా ఎక్కడైనా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన అది కాదు. కానీ కేవలం టోకన్ల జారీ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఫల్యం కారణంగా వాళ్ళ వైఫల్యాలను డైవర్స్ పాలిటిక్స్ లోకి లాగడం కోసం కేవలము ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర అంటే 2022 నుండి జగన్మోహన్ రెడ్డి గారు 2021 నుండి అంటే ద్వాదశి, ఏకాదశి, ద్వాదశిలోనే దర్శనం చేసుకుంటే ఎక్కువ మంది భక్తులు దర్శనం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఆగమశాస్త్రం ప్రకారము అది 10 రోజులు దర్శనం చేసుకుంటే కూడా వారికి పుణ్యం లభిస్తుంది అని చెప్పి, ఎందుకంటే శ్రీరంగంలో అదే విధంగా ఈ రకమైనటువంటి సాంప్రదాయం కొనసాగుతా ఉంది. కాబట్టి ఆయన అక్కడ అప్పుడు ఉన్నటువంటి బోర్డు సభ్యులు నిర్ణయించడం జరిగింది. అదే విధంగా ఆ సంవత్సరాల నుండి కూడా ఇదే విధంగా టోకన్లు జారీ చేస్తున్నారు. ఎక్కడ జారీ చేస్తున్నారు? లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకి, అక్కడ తిరుపతిలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళకి, లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకి జారీ చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజు టోకన్ల జారీ విషయంలో ఆన్లైన్ లో చేసినటువంటి టోకన్లు చాలా తక్కువ. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఇవ్వబోయే టోకన్లు చాలా ఎక్కువ. అది దట్టు చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన, ప్రధానమంత్రి గారి వైజాగ్ పర్యటనలలో ఉన్నటువంటి అధికారులను అక్కడికి పురమాయించుకొని కనీసం ఇందాక వీరాంజనేయులు గారు చెప్పినట్లు ఒక డీజీపీ గాని, ఒక డిఐజీ గాని, ఒక మంత్రి గాని ఆ సంఘటనలు, ఆ కార్యక్రమాల్ని పర్యవేక్షించినటువంటి పాపాన కూడా పోలేదు ఏ రోజు కూడా. అదే కాకోకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వస్తున్నారే అంటే లడ్డూ విషయంలో తీసుకొని వచ్చినారు. లడ్డూ విషయంలో ఎక్కడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హస్తం ఉంది ఏంటి అనేది కేవలం వాళ్ళ డైవర్స్ పాలిటిక్స్. 7 నెలల పాటు వారి యొక్క ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం కేవలము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు వాళ్ళు ఒక చిన్న వీడియో చూశానండి ఇవాళ మార్నింగ్. చంద్రబాబు నాయుడు గారు అధికారులతో ఒక న్యూస్ లో మాట్లాడుతూ ఏమంటున్నారు? మేము, మా నాయకులు, మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి మేము చెప్పినటువంటి 6 రకాలైనటువంటి ఈ సంక్షేమ పథకాల గురించి జనాలకు చెప్పలేదా? అదే విధంగా జనాలను వారిని నమ్మించలేదా? నమ్మించి మాకు ఓట్లు వేపించుకోలేదా? ఈ రోజు మేము మా మీద ప్రజలకు నమ్మకం లేకుండా ఎట్లా పోతాది అని అంటున్నారు. మరి 7 నెలల నుండి ప్రభుత్వం వచ్చి నమ్మించినాము అని వాళ్లే చెప్తా ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి గారి నోటి నుండి ప్రజలను మభ్యపెట్టి మేము నమ్మించినాము అని చెప్తా ఉన్నప్పుడు, వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం అయితే కానీ ప్లెయిన్ గా ఉంది అని ప్రజలు నమ్ముతారు? ఒకసారి మీరు న్యూస్ ఛానళ్ల ప్రకారం చెప్పాలి. వారి ప్రభుత్వం ఎలా నడుస్తుంది అంటే కేవలము కొన్ని న్యూస్ ఛానళ్ల ద్వారా. విజయలక్ష్మి గారు ఈ రోజు వరకు అంటే విజయలక్ష్మి గారు ఇందాక చంద్రబాబు గారు ప్రెస్ మీట్ లో మాట్లాడిన అడ్మినిస్ట్రేషన్ వారు కానీ మానిటరింగ్ కానీ సరిగ్గా జరగలేదని చెప్పారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి బాధితుల్ని పరామర్శించి ఏం జరిగిందో వివరాలు తెలుసుకుని ఆయన కూడా ఒకటే మాట అన్నారు, పోలీసులకు ఎవరైతే అక్కడున్న అధికారులు కొంతమందికి అత్యుత్సాహం ప్రదర్శించారు, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది తెలియలేదు, దీనికి మేము బాధ్యత తీసుకుంటున్నాం, అదేవిధంగా బాధితుల్ని పరామర్శిస్తాం, టీటీడీ అధికారులు కూడా వెళ్ళి పరామర్శిస్తారని అన్నారు. కానీ
ఇప్పుడు దీన్ని వైసీపీ శవరాజకీయాల్లో చేయట్లేదా? చనిపోయిన వాళ్ళ దగ్గర అంటే వాళ్ళకి కొంత సంతాపం తెలపడం కానీ ఇవన్నీ పక్కన పెట్టి పెడుతున్నటువంటి ట్వీట్స్ని ఎలా చూడాలి? ఏ రకంగా ట్వీట్స్ పెడుతున్నారండి? చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి క్రౌడ్ మేనేజ్మెంట్ ని మేము డిఫాల్ట్ అయినాము అని చెప్తున్నారు. క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఏంటి? ఎవరి దగ్గర ఉంది? నిన్న విశాఖకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు అవి దాదాపు 2 లక్షల కోట్ల ప్రాజెక్టులు అవన్నీ కూడా ఎప్పటి నుంచో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగాయి. ఒక పక్కన అధికారులు అంటే అటు సీఎం, డిప్యూటీ సీఎం, ప్రధానమంత్రి అందరూ అక్కడ ఉన్నారు, కొంత యంత్రాంగం కూడా అక్కడ ఉంది. ఇక్కడ ఈరోజు అంటే ఆ ఇష్యూని కప్పిపుచ్చడానికి డైవర్షన్ పాలిటిక్స్ కుట్రకోణంగా కూడా దీన్ని ప్రజలు చూస్తున్నారు. మరి దీనికి మీరేం సమాధానం చెప్తారు? నేను ఒకటి సూటిగా అడుగుతున్నానండి, ఇది ఎవరి డైవర్షన్ పాలిటిక్స్? 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టు 7 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొని వచ్చినారు అనేది ఏ విధమైనటువంటి సమంజసము, ఏ విధమైనటువంటి నీతి నిజాయితీతో ప్రభుత్వం పరిపాలన చేస్తా ఉందా? చంద్రబాబు నాయుడు గారు రైల్వే జోన్ కి ల్యాండ్ వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్తుంది. ఏ విధంగా చెప్తున్నారు ఆయన? అదే విధంగా కొప్పర్తి, మాది కడప జిల్లా, కొప్పర్తి మొత్తము కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్ ఎప్పుడో పూర్తయింది. అదే విధంగా చిలకలూరిపేట 6 లైన్స్ ఎవరు వేశారు? ఈ 6 నెలల్లోనే వేశారా? తర్వాత ఎన్ని అయితే భూమి పూజలు చేసి ఎన్ని శంకుస్థాపనలు చేసి పెట్టారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్లాంటేషన్ చేసిన వాటిని ఈ రోజు మాది అని చెప్పుకుంటా అన్నారు. ఆ యొక్క కుట్రకోణం నిన్న చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత నరేంద్ర మోడీ గారి పైన చేసినటువంటి భజనను ప్రజలు మర్చిపోవడం కోసం చంద్రబాబు నాయుడు గారే ఈ విధంగా కుట్ర చేపించినారని మేము కూడా ఆరోపిస్తున్నాం. మనకి ప్రస్తుతం అక్కడ నరసింహప్రసాద్ గారు కూడా ఉన్నారు టీడీపీ నుంచి, వారితో మాట్లాడదాం. విజయలక్ష్మి గారు, నరసింహప్రసాద్ గారు ఎలా చూస్తారు? దేవుడి విషయంలో నేను సామాన్య భక్తుడినే, తప్పిదం జరిగింది, ప్రమాదం జరిగింది, భక్తులు చనిపోవడం అనేది నన్ను కలిచివేసి